సారా, బెత్ మరియు జూనో అనే ముగ్గురు యువతులు సముద్రం వెంబడి రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రం ప్రారంభమవుతుంది. వారు చాలా కాలంగా స్నేహితులు మరియు ప్రేమను పంచుకుంటారు. సారా భర్త పాల్ నది ఒడ్డున సురక్షితంగా నిలబడి ఉన్నాడు మరియు కుమార్తె జెస్సీ కాను ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. వారి సాహసం ముగిసిన తరువాత కుటుంబం హోటల్ కు బయలుదేరుతుంది. పాల్ నిశ్శబ్దంగా కారును నడుపుతున్నప్పుడు సారా జెస్సికా పుట్టినరోజు మరికొన్ని రోజులు మాత్రమే ఉందని చెప్తుంది మరియు దానికోసం ప్రణాళికలు రచిస్తున్నారు. అప్పుడు సారా తన భర్తకు ఎందుకు అంత దూరం అనిపిస్తోందని ప్రశ్నిస్తుంది. ఇది పౌల్ నిద్రలో నుండి బయటకు వస్తాడు మరియు అతను తన భార్య వైపు తిరిగి చూస్తాడు. దురదృష్టవశాత్తు అతను పరధ్యానంలో ఉన్నప్పుడు అతను వాహనంపై నియంత్రణ కోల్పోయి పికప్ ట్రక్కును ఢీకొంటాడు. అనేక ఉక్కు ట్రక్కు నుండి రాడ్లు వారి విండ్ స్క్రీన్ ను కుట్టుతాయి మరియు పాల్ మరియు జెస్సికా వెంటనే చంపబడతారు. తదుపరి సన్నివేశంలో సారా తన గురించి కలలుగన్న తర్వాత ఆసుపత్రిలో మేల్కొంటుంది. కలలో కుమార్తె తన పుట్టినరోజును జరుపుకుంటుంది. ఆమె కొన్ని చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆమె కుటుంబానికి ఏమి జరిగిందో తెలియదు. ఆమె దాని గురించి బెత్ ను అడుగుతుంది. ఆమె కుమార్తె మరియు భర్త కన్నుమూశారని హృదయ విదారక వార్తను అందిస్తుంది. సారా మరియు బెత్ దట్టమైన గుండా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ దృశ్యం ఒక సంవత్సరం తరువాత మారుతుంది. చటుగా నేషనల్ పార్క్ వైపు అప్పలాచియన్ పర్వతాలలోని అడవులు. ఆ తర్వాత మొదటిసారిగా ముగ్గురు స్నేహితులు తిరిగి కలుస్తున్నారని తెలుస్తుంది. బోరెహామ్ కావెన్స్ కు సాహస యాత్రకు వెళ్లాలని జూనో ప్రణాళిక చేసింది. కొంత సమయం తరువాత వారు అడవి మధ్యలో ఉన్న ఒక లాడ్జ్ వద్దకు చేరుకుంటారు. వారు జూనోను కలుస్తారు మరియు వారు తమ పరస్పర స్నేహితురాలు బెకా మరియు ఆమె చెల్లెలు సాంతో కలిసి ఉంటారని తెలుసుకుంటారు. వారితో జూనో యొక్క సురక్షకురాలు హోలీ కూడా చేరింది. ఆమె బేస్ జంపింగ్ ను ఇష్టపడే ఒక మొండి పట్టుదలగల యువతి. మరుసటి రోజు ఉదయం అమ్మాయిలందరూ సిద్ధమై వారి ఇంటి నుండి బయలుదేరుతారు. సారా నొక్కి చెప్పడంతో ప్రయాణం మంచి ప్రారంభానికి చేరుకుంటుంది. ఆమె డ్రైవ్ చేయాలనుకుంటుంది. ఆమె నవ్వుతూ ఆనందిస్తూ మార్గం అంతటా వేగవంతం అవుతుంది. తమ కారును కాలిబాట పక్కన వదిలిపెట్టిన తరువాత ఆరుగురు స్నేహితులు తమ అన్వేషణను ప్రారంభిస్తారు. అయితే జూనో ఉద్దేశపూర్వకంగా గైడ్ బుక్ ను వదిలిపెట్టినందున ఏదో ఆగిపోయింది. ఆమె కూడా కాలిబాట అంతటా దారి తీస్తుంది మరియు వారు అనుసరిస్తారని ప్రకటించింది. వారిని ఒక గుహ ముఖద్వారానికి తీసుకెళ్లే నది. కాలిబాట గురించి ఆమెకు ఎలా తెలుసు అని సామ్ అడిగినప్పుడు బెకా ఒక వారం క్రితం ఈ మార్గాన్ని సందర్శించినట్లు వెల్లడిస్తుంది. గుహ చీకటిగా ఉందని, ఇది సమస్యలకు దారి తీయవచ్చని బెకా తెలిపారు. క్లాస్ట్రోఫోబియా మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కాని అందరూ నవ్వుతారు. వారి మార్గంలో వారు మెడపై అసహ్యమైన గాయం ఉన్న చనిపోయిన మూస్ ను చూస్తారు. హోలీ మృతదేహాన్ని ఫోటోలు తీస్తుండగా ఏ రకమైన జంతువు చేయగలదో సామ్ ఆశ్చర్యపోతుంది. అయినప్పటికీ వారు తమ ప్రయాణాన్ని కొనసాగించి చివరకు నది ముఖద్వారానికి చేరుకుంటారు. వృత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడైన బెక్కా భయం వ్యక్తం చేస్తుంది. లోపలికి వెడుతుంది కానీ అందరూ ఆమెను శాంతింపజేస్తారు. జూనో అప్పుడు ఆదేశం తీసుకుంటుంది మరియు వారు అని ప్రకటిస్తారు. గుహలో ఒక్కొక్కరుగా దిగుతారు. ఆమె మొదట వెళుతుంది, తరువాత సారా మరియు బెత్ మరియు తరువాత మిగతావారు. ఈ గుహ ఎంత అందంగా ఉందో చూసి స్నేహితులు మంత్రముగ్ధులను అవుతారు. గోడకు దగ్గరలో సారా రాతిపై చెక్కిన చేతి ముద్రగా కనిపించేదాన్ని కనుగొంటుంది. కానీ ఆమె ముందు దీన్ని ఇతరులకు నివేదించగలిగితే గబ్బిలాల సమూహం వెంటనే ఎగురుతూ సారాను ఆమె తెలివి నుండి భయపెడుతుంది. ఆమెను శాంతింపజేసిన తరువాత జూనో ప్రతి ఒక్కరికి వారు ఇప్పుడు గుహ యొక్క తదుపరి స్థాయికి వెడతారని చెప్తుంది. ఇది వారు ప్రస్తుతం నిలబడి ఉన్న దానికంటే తక్కువగా ఉంది. అప్పుడు వారు ఇరుకైన చీకటి గుండా వెడతారు. సొరంగాలు వాటి హెడ్ల్యాంప్ల ద్వారా మాత్రమే ప్రకాశిస్తాయి. కొంత సమయం తరువాత వారు ఒక బిందువుగా కనిపించే దానికి చేరుకుంటారు. జూనో అప్పుడు 2 మంటలను వెలిగిస్తుంది. ఇది అవి గుహలోని విస్తారమైన ఖాళీ స్థలానికి చేరుకున్నాయని వెల్లడిస్తుంది. ప్రతి ఒక్కరూ అంతరిక్షంలో నమ్మశక్యం కాని రాతి నిర్మాణాలను మెచ్చుకోవడంలో బిజీగా ఉండగా సారా సమీపంలోని పిల్లల నవ్వు వింటుంది. ఆమె వెంటనే దిశను అనుసరించడం ప్రారంభిస్తుంది. శబ్దం మరియు సమీపంలో ఒక విధమైన సొరంగం కనుగొంటుంది. త్వరలో ఇతరులు కూడా వచ్చి నిర్ణయించుకుంటారు దాని గుండా వెళ్లాలని. హోలీ మొదట ప్రవేశిస్తుంది ఎందుకంటే ఆమె చాలా నిర్భయంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడు సారా వంతు ఆమె మళ్లీ దూరం నుండి వచ్చే మసకబారిన మానవుల వంటి శబ్దాలను వింటుంది కానీ దానిని విస్మరిస్తుంది. దురదృష్టవశాత్తు ఆమె మార్గం మధ్యలో ఇరుక్కుపోయి భయాందోళనకు గురవుతుంది. బెత్ అధిరోహిస్తుంది. సొరంగం క్రిందికి తిరిగి వచ్చి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఏమీ లేదని ఆమె సారాకు గుర్తు చేస్తుంది. ఆమెకు జరగగల చెత్త విషయం ఇప్పటికే జరిగిందని భయపడాలి. బెత్ ఆమెను బయటకు లాగినప్పుడు మార్గం యొక్క పైకప్పు కూలిపోవడం ప్రారంభిస్తుంది. వీరిద్దరూ నిర్ణీత సమయంలో తప్పించుకోగలుగుతారు కానీ సారా అపస్మారక స్థితికి చేరుకుంటుంది. జెస్సికా తన పుట్టినరోజు కేక్ మీద కొవ్వొత్తులను ఓదడం గురించి ఆమె మరోసారి కలలు కంటుంది. ఆమె
మెలకువగా ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఆమె సంబంధిత స్నేహితులు ఉంటారు. వారు వచ్చిన ఇరుకైన మార్గం ఇంత్రూ ఇప్పుడు బ్లాక్ చేయబడింది. అందువల్ల గుహ నుండి బయటకు రావడానికి కొత్త మార్గాన్ని కనుగొనమని వారు జూనోని పిలుస్తారు. కానీ ఒకలో దిగ్భ్రాంతికరమైన మలుపు ఆమె అయిష్టంగానే వారిని వేరే గుహకు తీసుకువచ్చిందని బోరెహామ్ కాదని వెల్లడిస్తుంది. ఈ గుహలకు పేరు లేదని అవన్నీ తనకు కావాలని జూనో తర్కించడానికి ప్రయత్నిస్తుంది. కలిసి కనుగొనేందుకు తమ స్నేహాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం అని ఆమె నమ్ముతుంది. అయితే అబద్ధం చెప్పినందుకు గుంపు మొత్తం ఆమెపై కోపంగా ఉంది మరియు వారి దుస్థితికి ఆమెను నిందిస్తుంది. అందరూ వాదిస్తున్నప్పుడు సారా చుట్టూ మరోసారి చూస్తుంది మరియు మరోసారి మానవుని వంటి స్వరం వింటుంది. ఆ బృందం వారి తగాదాలను పక్కన పెట్టి ముందుకు సాగుతూనే ఉంటుంది. వారు త్వరలో గుహలోని లోతైన ఖాళీకి చేరుకుంటారు. ఇది భయానకంగా కనిపిస్తుంది. బెక్కా మరొక వైపుకు తాడు లైనర్ తయారు చేయడం ప్రమాదకరమైన పని. వారందరూ ఒక్కొక్కరుగా అంతటా ప్రయాణిస్తారు. కానీ జూనో వంతు వచ్చినప్పుడు ఆమె జారిపడి భద్రతా హుక్ చేత మాత్రమే పట్టుబడుతుంది. దురదృష్టవశాత్తు హుక్ సెకన్ల తరువాత వదులుకుంటుంది మరియు ఆమె మరింత క్రిందికి పడిపోతుంది. కృతజ్ఞతగా అమ్మాయిలు తాడును పట్టుకుని ఆమెను పైకి లాగగలుగుతారు. అంతరం యొక్క మరొక వైపుకు చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినది వారు మొదటివారు కాదని గ్రహిస్తారు. హోలీ గుహ గోడలపై కొన్ని పురాతన చిత్రాలను కనుగొని అవి ఉండాలని చెబుతుంది. కానీ డ్రాయింగ్ మరొక నిష్క్రమణను చూపిస్తుందని బెత్ ఎత్తి చూపారు. ఈ వింతలు వారు బయటకు వెళ్లి నిష్క్రమణ స్థానానికి దారితీసే సొరంగాల కోసం వెతుకుతారు. అప్పుడే హోలీ నేలలోని రంధ్రంలోకి జారిపోతున్నప్పుడు విపత్తు మరోసారి సంభవిస్తుంది. జూనో గ్రాబ్స్ సరిగ్గా సమయానికి ఆమె చేయి వేసి ఆమెను పైకి లాగడానికి ప్రయత్నిస్తుంది. దురదృష్టవశాత్తు ఆమె పట్టు జారిపోతుంది. హోలీ క్రాష్ అవుతుంది. క్రింద ఉన్న రాళ్ల మీద ఆమె ఇంకా బతికే ఉంది. కానీ ఇప్పుడు ఆమె కాళ్లు విరిగిపోయాయి. భయాందోళనకు గురైన వారు ఆమె ఉన్న ప్రదేశానికి పరుగెత్తి ఆమెను రంధ్రం నుండి బయటకు తీసుకువచ్చి ఆమెకు కొంత ప్రథమ చికిత్స ఇస్తారు. ఈ సమయంలో సారా విచిత్రమైన శబ్దాలను వింటుంది కాబట్టి ఆమె మూలాన్ని ఒకసారి మరియు ఎప్పటికీ పరిశోధించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె సమీపంలో ఒక పాత తుప్పు పట్టిన మైనర్ హెల్మెట్ కనిపిస్తుంది. కానీ ఆమె పైకి చూస్తున్నప్పుడు ఒక వింత దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. దూరంలో ఒక జీవి మానవరూపంగా కనిపిస్తుంది. కానీ వెంట్రుకలు లేనిది మరియు పదునైన ఆకారంతో వైకల్యంతో ఉంటుంది. పంజాలు మరియు చిన్న కంటి సాకెట్లు. ఆ జీవి త్వరలోనే అదృశ్యమై సారాను అయోమయానికి గురిచేసి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆమె దాని గురించి వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారు ఆమె కథను నమ్మరు. వారు సారా అని అనుకుంటారు. ఒత్తిడి మరియు ఆ ప్రదేశం చాలా చీకటిగా ఉండటం వల్ల భ్రమలు కలిగించే విషయాలు. అప్పుడు సమూహం చేస్తుంది. గాయపడిన హోలీతో వారు మరింత ముందుకు వెడతారు. వారు 3 సొరంగాలతో గుహలోని ఒక భాగానికి వస్తారు మరియు జూనో కూడా దేనికి దిగాలో అయోమయానికి గురవుతుంది. ఒక దిశను పొందలేకపోయి చివరకు ఆమె అంగీకరిస్తుంది. ఆమెకు దారి తెలియదు. ఇది ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురిచేస్తుంది మరియు వారు పరిస్థితిని మరింత దిగజార్చుతారు. లక్ష్యరహితంగా కేకలు వేస్తున్నారు. దాదాపు చీకటిగా ఉన్నందున వారు హోలీ యొక్క నైట్ విజన్ కెమెరాను ఉపయోగిస్తారు. వారు వెంటనే చనిపోయిన జంతువుల ఎముకలతో నిండిన ప్రదేశానికి చేరుకుంటారు. మహిళలు దృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మునుపటి జీవి అకస్మాత్తుగా వారి ముందు కనిపిస్తుంది. సెకన్ల తరువాత అది హోలీ పైన దూకి ఆమెపై దాడి చేస్తుంది. మిగతావారు భయాందోళనకు గురై వారు ఒక సొరంగం క్రిందికి పారిపోతారు. సారా మరొకదాన్ని తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు పరిగెత్తుతున్నప్పుడు ఆమె తన పాదాలను కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఒక గొయ్యిలో పడిపోతుంది. ఇంతలో ఆ జీవి హోలీ గొంతును కత్తిరించి ఆమెను దారుణంగా చంపేస్తుంది. తెలియక ఆమె ప్రొటెస్ట్ చనిపోయింది. జూనో హోలీ శరీరం కోసం మృగంతో ఒక లాగడం యుద్ధంలోకి వస్తుంది. ఆమె కత్తిరిస్తుంది. ఆమె పికాక్స్ తో దాని ముఖం కాని అకస్మాత్తుగా మరొక సారూప్య జీవి ఆమె వీపు పైకి దూకుతుంది. జూనో ఒకసారి మళ్లీ ఆమె ధైర్యాన్ని చూపిస్తుంది మరియు ఏదో ఒక విధంగా రెండవ జీవిని చంపగలిగింది. సెకన్ల తరువాత ఆమె తన వెనుక ఏదో వస్తున్నట్లు వింటుంది మరియు రిఫ్లెక్స్ లో పికాక్స్ ను ఊపుతూ ఉంటుంది. ఆమె భయానికి ఇది వాస్తవానికి బెత్ మరియు ఆమెను గొంతు ద్వారా పొడిచింది. బెత్ జూనో నెక్లెస్ ను పట్టుకుంటుంది మరియు ఆమె సొంత రక్తపు కొలనులో కూలిపోతుంది. ఆమె సహాయం కోసం వేడుకుంటుంది. కానీ ఆశ్చర్యపోయిన జూనో ఒక సొరంగంలోకి వెనక్కి వెళ్లి ఆమెను చనిపోయేలా చేసింది. మరెక్కడో సారాకు తన కుమార్తె జెస్సికా మరియు పుట్టినరోజు కేక్ గురించి మరో కల కంటుంది. కానీ ఈసారి చిన్న అమ్మాయి ఒక జీవి ముఖాన్ని కలిగి ఉంది. ఇది సారాను తిరిగి వాస్తవికతకు కదిలిస్తుంది. ఆమె ఒక చీకటి గుంటలో ఉందని తెలుసుకుంటుంది. తాజా హత్యలతో నిండి ఉంది మరియు రతంతో నిండి ఉంది. అకస్మాత్తుగా హోలీ యొక్క శిరచ్ఛేదం చేయబడిన శరీరం కొన్ని అడుగుల దూరంలో ఉన్న గుంటలోకి పడిపోతుంది. నైట్ విజన్ కెమెరాను ఉపయోగించి సారా అనేక జీవులను భయానకంగా చూస్తుంది. హైనాస్ లాగా అరుస్తూ హోలీని విపరీతంగా మృంగివేస్తుంది. ఆమె సన్నివేశం
సన్నివేశం వద్ద గ్యాగ్స్ జీవులలో ఒకదానికి ఆమె ఉనికి గురించి అవగాహన కలిగించడం. ఇది ఆమె అంగుళాల లోపల వస్తుంది ముఖం కాని ఆమె కండరాలను కదిలించనందున ఆమె ఉనికిని గుర్తించలేకపోతుంది. అప్పుడే జూనో ఇతరులను పిలిచే శబ్దం వినవచ్చు మరియు జీవులు ఆమెను వెంబడిస్తాయి. ఇంతలో సామ్ మరియు బెక్కా చీకటి సొరంగాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వారిపై అకస్మాత్తుగా వారు దాడి చేస్తారు. సామ్ భయంతో గడ్డకట్టినప్పుడు అది బెక్కాను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అదృష్టవశాత్తు వారికి జూనో కనిపించి ఈ జీవిని పుర్రే గుండా పొడిచి వెంటనే చంపేస్తుంది. అప్పుడు ఆమె జీవులు పూర్తిగా అంధులని బదులుగా వేటాడటానికి ధ్వనిపై ఆధారపడతాయని నిర్ధారిస్తుంది. గుహలోని మరొక మూలలో సారా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు అక్కడ ఉన్న ప్రదేశానికి తిరిగి వస్తుంది. ఆమె వెంటనే నేలపై నిస్సహాయంగా పడి ఉన్న బెత్ ను కనుగొంటుంది. సారా ఆమె సహాయం కోసం పరిగెత్తుతుంది కానీ ఆమె చాలా రకాన్ని కోల్పోయిందని చూస్తుంది. ఆమె బలం యొక్క చివరి భాగంతో జూనో తనను కత్తితో పొడిచి చనిపోవడానికి ఆమెను ఎలా విడిచిపెట్టాడో బెత్ వెల్లడిస్తుంది. సారా నమ్మలేదు వీటిలో ఏదైనా కానీ ఆమె మరణిస్తున్న స్నేహితురాలు ఆమె జూనో నెక్లెస్ ను చూపిస్తుంది. అప్పుడు ఆమె చంపమని వేడుకుంటుంది ఎందుకంటే ఆమె జీవులచే తినబడటానికి ఇష్టపడదు. సర్వనాశనానికి గురైన సారా సమీపంలోని రాతిని పట్టుకుని ఆమె తలపై చాలాసార్లు కొట్టడం ద్వారా కానీ ఆమె అరుదుగా పొందుతుంది. క్షణాల తరువాత సంతాపం తెలియజేయడానికి ఏ సమయంలోనైనా ఒక చిన్న పిల్లవాడి లాంటి జీవి కనిపిస్తుంది మరియు ఆమెపై దాడి చేస్తాడు. సారా దానిని గుహ పైకప్పులో పగులగొట్టి క్రూరంగా నేలపై పడేస్తుంది. సెకన్ల తరువాత మరొక జీవి కనిపిస్తుంది. పొడవాటి జుట్టు మరియు విభిన్నమైన రొమ్ములతో ఉన్న స్త్రీ. ఇది ఇటీవల చంపబడిన చిన్న జీవి యొక్క తల్లి అని తెలుస్తోంది. ఇది సారా వైపు మొగ్గు చూపుతుంది కానీ ఆమె పారిపోయే ప్రక్రియలో మరొక గుంటలోకి పడిపోతుంది మరియు సారా ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆడ జీవి తన దాడిని తిరిగి ప్రారంభిస్తుంది. అయినా అగ్లీ రాక్షసి ఆమెను కిందకు లాగుతుంది. సారా సమీపంలోని కండరాల ఎముకను పట్టుకుని దానిని ఘోరంగా పొడిచి చంపేస్తుంది. గాయపడి రక్తసిక్తమై ఆమె రక్తంతో నిండిన కేకలు వేస్తుంది. జూనో, రెబెక్కా మరియు సామ్ ఆ అరుపులు విని తమ స్నేహితురాలు గురించి ఆందోళన చెందుతారు. వారు సుమారు ఒక డజను జీవులు వెంబడిస్తూ క్రాల్ చేయడాన్ని చూస్తారు. భయాందోళనకు గురయ్యారు. ఆ ముగ్గురు అక్కడ నుండి పారిపోయి వెంటనే మరొక శిఖరానికి చేరుకుంటారు. తాడు తక్కువగా ఉన్నందున సామ్ దాటడానికి కప్పి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఒక జీవి సమీపంలోని గోడ నుండి దూకి గుహ పైకప్పుకు అతుక్కుపోతుంది. ఇది సామ్ పై క్రూరంగా దాడి చేసి ఆమె గొంతును చీల్చివేస్తుంది. అప్పుడు జీవులు వచ్చి బెక్కాను క్రిందికి లాగుతాయి. ఆమె కడుపు మరియు గొంతును చీల్చివేస్తాయి. పక్కకు అవక్షేపం అంచున జూనో క్రిందికి దూకి దిగువన ఉన్న పెద్ద నీటి కొలనులో దిగుతుంది. అప్పుడు ఆమె ఉపరితలంపైకి ఈత కొడుతుంది మరియు జారే గోడలపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె పట్టును కోల్పోయి తిరిగి కొలనులోకి పడటం ప్రారంభిస్తుంది. అదృష్టవశాత్తు రక్తసిక్తమైన మరియు భయానకంగా కనిపించే సారా వచ్చి ఆమెను పైకి లాగుతుంది. అప్పుడు ఆమె బెత్ గురించి అడుగుతుంది. ఆ జీవులు ఆమెను చంపాయని జూనో అబద్ధం చెబుతుంది. సారా యొక్క అనుమానాన్ని నిర్ధారించడానికి ఇది సరిపోతుంది. జూనో నమ్మదగినది కాదు కానీ ఆమె ప్రస్తుతానికి ఏమీ చెప్పదు. తప్పించుకునే మార్గం కోసం వెతుకుతున్నారు. వారు వెంటనే ఒక గుహ వద్దకు చేరుకుని తమ చుట్టూ 4 జీవులు ఉన్నాయని గ్రహిస్తారు. కానీ ధైర్యవంతులైన మహిళలు నిలబడి హింసాత్మక పోరాటం చేస్తారు. చివరికి వారు తమ పికాక్స్లు మరియు మండుతున్న టార్చ్లను ఉపయోగించి జీవులను ఓడించగలుగుతారు. పోరాటం తరువాత మరిన్ని జీవులు తమ వైపు వచ్చే శబ్దం వారికి వినిపిస్తుంది. సారా దీనిని ప్రతీకారానికి సరైన క్షణంగా తీసుకుంటుంది మరియు ఆమె జునోను కత్తితో పొడిచి చంపుతుంది. ఆమె తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ ను చనిపోవడానికి వదిలి అక్కడ నుండి పారిపోతుంది. కొంత సమయం తరువాత ఆమె ఒక పక్క గుహలోకి పరిగెత్తి ఎముకల కుప్పలో కూలిపోతుంది. సారా కోపంగా పగటి వెలుతురు వెతుకుతున్న చోటికి ఎక్కి అడవుల్లోకి వెళ్తుంది. ఇంకా వణుకుతున్న ఆమె కొద్ది దూరం వెళ్లిన తర్వాత సమీపంలో వారు పార్క్ చేసిన కారు వద్దకు తిరిగి పరిగెత్తుతుంది. కానీ కొద్ది దూరంలో ఆమె కారును ఆపి అన్ని కారణాల వల్ల కిటికీ నుండి వాంతి చేసుకుంటుంది. సారా తన తలని తిరిగి కారులోకి తిప్పినప్పుడు ప్రయాణికుల సీటులో తన పక్కన కూర్చున్న జూనో చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. చివరి సన్నివేశంలో సారా ఇంకా ఎముకల కుప్పపై పడి మేల్కొంటుంది. ఆమె ఇంకా గుహలో ఉందని మరియు ఆమె తప్పించుకోవడం కేవలం ఒక కల్పన అని ఆమె గ్రహిస్తుంది. గుహ వాస్తవానికి పై నుండి లేదా మరెక్కడా నుండి వచ్చే కాంతి లేని ముగింపు. తనను తాను ఓదార్చుకుని ఆమె తన కుమార్తె జెస్సికా తనకు పుట్టినరోజు ఇవ్వడం గురించి ఫాంటసీ చేస్తుంది. సారా తన మనస్సులో కదులుతున్నప్పుడు జీవి యొక్క శబ్దాలు ఆమె దగ్గరకు వస్తాయి. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి.